రైతులకు 2 కోట్ల రుణం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి రైతు ఆదాయాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కొత్త పోకడలకు మార్గం చూపుతుంది. ఈ పథకం కింద ప్రత్యేకంగా వర్టికల్ వ్యవసాయానికి 2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు ప్రకటించింది. అతి తక్కువ స్థలంలో అధిక దిగుబడి పొందే అవకాశం కలిగించే ఈ విధానం నగరాల నుంచి గ్రామాల వరకు సాగులో కొత్త అవకాశాలను తెరలేపుతుంది. వర్టికల్ వ్యవసాయం అంటే ఏంటి? వర్టికల్ వ్యవసాయం అనేది నిలువుగా పొరలుగా పంటలను సాగు చేసే పద్ధతి. ఈ సాగుకు భూమి అవసరం లేదు. మట్టికి బదులుగా నీటి ఆధారిత హైడ్రోపోనిక్స్, చేపల మొక్కల సంయుక్తంగా పెంచే ఆక్వాపోనిక్స్, వేర్లు గాలిలో ఉండే ఏరోపోనిక్స్ వంటి సాంకేతికతల ఆధారంగా సాగు జరుగుతుంది. మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఇండియా 2025 ఇది ముఖ్యంగా పట్టణాల్లో అర్బన్ ఫార్మింగ్ ఆపర్చునిటీస్ ఇండియా భూమి కొరత ఉన్న చోట్ల లేదా ఇళ్లలో చేపట్టే సాగు విధానంగా విస్తరిస్తోంది. పర్యావరణ ప్రభావాలు తక్కువగా ఉండడంతో పాటు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విధానంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద వర్టికల్ ఫార్మింగ్, పాలీహౌస్, టిష్యూ కల్చర్, నర్సరీలు, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, డ్రిప్ సిస్టంలు, పుట్టగొడుగుల పెంపకం వంటి అనేక అంశాలకు 2 కోట్ల వరకు రుణాన్ని 3% వడ్డీతో అందిస్తోంది. ఈ రుణం 7 సంవత్సరాల పాటు చెల్లించదగినది కావడం రైతులకు ఊరట. ఎవరెవరు అర్హులు? రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు, జేఎల్జీ గ్రూపులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుంది. దరఖాస్తుదారులు https:/agrinfra.dac.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో ఉన్న బెనిఫిషియరీస్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2 రోజుల్లో ధృవీకరణ చేస్తుంది. ఆ తర్వాత బ్యాంకు పరిశీలన చేసి 60 రోజుల్లో లోన్ ఆమోదం పూర్తవుతుంది.